7 PM స్పెషల్ డిస్కషన్ పాయింట్కి వద్దాం. ఇప్పటికే విభజన చట్టం పేరుతో రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ ప్రభుత్వం దెబ్బ కొడుతోంది. ఇప్పుడు కేంద్రం కూడా ఇదే పేరుతో కొత్త వివాదానికి తెరతీసింది. విభజన చట్టంలో సవరణలు అవసరమంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన కామెంట్లతో ఈ విషయం స్పష్టమవుతుంది. కేంద్రం చెబుతున్నట్టు నిజంగానే ఈ యాక్ట్కు సవరణ అవసరమా? ఈ నిర్ణయం ఫైనల్గా ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి నష్టం చేస్తుంది? చాలా అనాలోచితంగా హడావిడిగా బిల్లును రూపొందించారు. తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. కేవలం చట్టంతో మార్పు లేకపోతే మళ్ళీ రాజ్యాంగ సవరణ బిల్ దాగా దాన్ని ఏమైనా మార్పు చేయాలనే విషయం కూడా న్యాయ పరిశీలన జరుగుతుంది. ఇవి విభజన చట్టంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు. యూపీఏ సర్కార్ తొందరపాటుతో బిల్లులో లోపాలున్నాయంటున్న ఆయన గతంలో పార్లమెంటులో బిల్లు చర్చకొచ్చినప్పుడు సవరణలకు ఏమాత్రం పట్టుబట్టలేదు. యునానిమస్ గా మద్దతిచ్చి బిల్లు ఆమోదానికి పార్టీ పరంగా చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బీజేపీకి అప్పటి స్పిరిట్ మాయమైనట్లు స్పష్టమవుతోంది. పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్ రూపంలో ఏపీలో కలిపేయడం నుంచి పీపీఏల రద్దుకు ఏపీ సర్కార్ ప్రయత్నించినంత వరకు కేంద్రం పట్టనట్టే వ్యవహరించింది. రీసెంట్ గా వెంకయ్య చెప్పిన మాటలతో మళ్లీ రాష్ట్ర హక్కులకు భంగం కలిగే ప్రమాదం కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించవలసిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు గారు నిన్న చెప్పటం కొంత తెలంగాణ సమాజం అయితే ఇది భయాన్ని కలిగించే విషయమే. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేయలేదు. వారెప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతం గురించి మాత్రమే ఆలోచన చేస్తూ వచ్చిండ్రు. కనుక వారు ఈ మాట అనేసరికి తెలంగాణ ప్రయోజనాలకు ఏదైనా నష్టం జరుగుతుంది అనే భయం అయితే ఉంది. కేంద్రం పరిధిలోనే ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపైన కమల్నాథన్ కమిటీ స్పీడ్ పెంచడం లేదు. జల వివాదాలపై యాజమాన్య బోర్డులు పరిధులు దాటుతున్నా సరిగా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో లా అండ్ ఆర్డర్ను గవర్నర్కు కట్టబెట్టడమే వెంకయ్య మాటల అంతరార్థమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని నదితో పాటు బూర్గంపాడు మండలాన్ని పూర్తిగా కలిపేసుకునేందుకు ఏపీ సర్కార్ చర్యలకు అనుగుణంగానే కేంద్రం నడుచుకుంటోందన్న విమర్శలు వినపడుతున్నాయి. దీంతో రాష్ట్ర స్వరూపమే పూర్తిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. హడావిడిగా ఒక ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణకే చెందినటువంటి తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలను కూడా తీసుకువెళ్ళి ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి తరలించి వాళ్లకు నీట ముంచి పోలవరం కట్టుకోవటానికి ఒక అవకాశాన్ని కల్పించింది. సవరణ అంటూ జరిగితే ఈ లోపాలన్నింటినీ తీర్చిదిద్దే విధంగానే సవరణ జరగాలని మేము డిమాండ్ చేస్తాం. విభజన చట్టం 9-10 షెడ్యూళ్ల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, విద్యా సంస్థల విభజనే పూర్తి కాలేదు. ఇంతలో హైదరాబాద్లో గవర్నర్ పాలన విషయం తెరపైకొచ్చింది. ఇది జరగాలంటే విభజన చట్టాన్ని సవరించాల్సిందే. అందుకే వెంకయ్య ఇలా మాట్లాడి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఇదే వాస్తవమైతే రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, పార్టీలు, ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. ఇక ఈ అంశంపైనే మరింత డీప్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇష్యూపై డిస్కస్ చేసేందుకు స్టూడియోలో సీనియర్ సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఉన్నారు. చక్రపాణి గారు, వెంకయ్యనాయుడు ఇంతకుముందు మాట్లాడిన వేరు, ఇప్పుడైనా కేంద్రంలో చాలా కీలకమైనటువంటి మంత్రి పదవులు ఉన్నాడు. సో ఆయన్నే సవరణ చేయాల్సిన అవసరం ఉంది, దానికి సరిదిద్దాల్సిన అవసరం, చాలా లొసుగులు ఉన్నాయి, ఆదరబాదరగా బిల్ పెట్టారన్నారు. ఆ బిల్ పెట్టిన రోజు ఇదే స్టూడియోలో ఉన్నారు. ఆయన చేసినటువంటి హంగామా చూశారు. తర్వాత పార్లమెంట్, లోక్సభలో, రాజ్యసభలో జరిగిన హంగామా కూడా చూశారు మీరు. నిజంగానే ఇవాళ తెలంగాణ సమాజమే కాదు, మొత్తం తెలుగు సమాజం ఆందోళన చెందాల్సినటువంటి రీతిలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారు. వెంకయ్యనాయుడు గారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి మంత్రి పదవిలో ఉండి నిజంగానే ఆ బిల్లు పాస్ అయినప్పుడు చాలా కీలకమైన, మనం చూసినాం రాజ్యసభలో ఆయన చేసినటువంటి హంగామా, చివరికి అరుణ్ జైట్లీ చివాట్లు పెట్టేటువంటి స్థితికి వచ్చి మాట్లాడినాడు ఆయన కొన్ని విషయాల పట్ల. నిజంగానే బిల్లు పాస్ అయింది, దానికి సంబంధించిన చట్టం వచ్చింది, ఆ చట్టం ప్రకారం విభజన జరిగింది, విభజన అనంతరం ఎన్నికలై ఇక్కడ ప్రజాప్రభుత్వాలు ఏర్పడినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ బిల్లులో నేను వేలు పెడతానని అనడం అనేటువంటిది రాజ్యాంగ స్ఫూర్తికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి విషయం. రెండో మాట కూడా ఏమన్నాడు ఆయన, మేము కాంగ్రెస్ పార్టీతో కూడా సంప్రదిస్తున్నామని అన్నాడు. నిజంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కానీ లేదా ఇక్కడ ప్రచారాలలో కానీ మేము పునర్విభజన బిల్లుని పునఃసమీక్షిస్తామనే మాట చెప్పలేదు. చెప్పకుండా ఏ మ్యాండేట్ తోటి వాళ్ళు ఆయన మళ్ళీ పునఃసమీక్షిస్తానంటున్నాడు ఒకటి. రెండవది, పునఃసమీక్షించడానికి ఏ ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నాడు ఆయన, కాంగ్రెస్ పార్టీతో సంప్రదిస్తున్నాం అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరితో సంప్రదిస్తున్నాం అన్నాడు, జయరాం రమేష్ తోటి మాట్లాడుతున్నాం అన్నాడు.
జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రాజ్యసభలో ఆయన ప్రవర్తించినటువంటి పద్ధతి లేదా మంత్రిగా ఆయన చేసినటువంటిది కూడా మొత్తం ఒక ఆంధ్ర రిప్రజెంటేటివ్ లాగానే చేసినాడు. అంటే ఇప్పుడు ఒక అనుమానం తెలంగాణ వాదులకు సహజంగానే వచ్చేది ఏమిటంటే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న జయరాం రమేష్ లాంటి వాళ్ళు, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కలిసి, ఎందుకంటే ఈజ్ రిప్రజెంటింగ్ జయరాం రమేష్ ఈజ్ నౌ స్టిల్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ఆంధ్ర, వీళ్ళందరూ కలిసి ఆంధ్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఇంకా ఏమైనా మార్పులు తీసుకురావాలనేటువంటి ధోరణి ఏమైనా కనబడుతుందా అనేటువంటిది ఒక అనుమానం. రెండవది మీరు చాలా చక్కగా మీ ఇంట్రోలో చెప్పినట్టుగా ఏమై ఉంటుంది, వీళ్ళ దృష్టి ఏమై ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అనుకుంటున్నాను, మనం ఆ రోజు స్టూడియోలో కూడా చెప్పినాం, అంతకుముందు కూడా చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం, రాసినాను కూడా నేను. విభజన అనేటువంటిది చాలా రాజ్యాంగ విరుద్ధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి, కొన్ని సంఘటనలు జరిగినాయి. విభజన జరిగింది, విభజన అనంతరం కూడా అదే పద్ధతిలో జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ అనేటువంటిది రాష్ట్రాల పునర్విభజనకి చెల్లదు, ఇది చాలా స్పష్టమైనటువంటి ఇది. అట్లా అనుకుంటే ప్రతిసారి గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తోటి రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు. ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఏం చెప్తుంది, ఆర్టికల్ 3 ప్రకారం ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్ర సరిహద్దును మార్చాలన్నా, ఏ రాష్ట్రం పేరు మార్చాలన్నా, లేదా ఏ రాష్ట్ర రూపురేఖలు మార్చాలన్నా ఖచ్చితంగా, అంటే రాష్ట్రాలు విడగొట్టాలన్నా, రాష్ట్రాల సరిహద్దులు మార్చాలన్నా, ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతంలో కలపాలన్నా క్లియర్ రాసింది ఇదంతా. ఒక రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతాన్ని, ఒక గ్రామాన్ని వేరే రాష్ట్రంతో కలపాలన్నా కూడా ఆర్టికల్ 3 ప్రకారమే పోవాలి తప్ప సవరణ రానో లేకపోతే ఇంకో రకంగా పోవడానికి వీల్లేదు. కానీ వెంకయ్యనాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారు, ఆ పని చేసినారు. భద్రాచలంతో పాటు 14 గ్రామాలని కాకుండా మండలాలని కలిపి పడేసినారు. 4 మండలాలని 5 మండలాలని ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి కలిపినారు. నిజానికి అది చెల్లుబాటు కాదు. దాన్ని లీగల్గా కనుక ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈ దేశంలో సరే న్యాయ వ్యవస్థ నిజంగానే అంత నిష్పాక్షికంగా ఉన్నదా, నిజంగానే న్యాయ వ్యవస్థ మోడీ ప్రభుత్వానికో లేదా అటువంటి తీసుకొచ్చిన చర్చకు విరుద్ధంగా తీర్పులు చెప్తుంది అనేది వేరే చర్చ. కానీ ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటు ఆమోదం లేకుండా ఏ రాష్ట్ర సరిహద్దును మార్చడం కానీ, ఏ రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని ఇంకో రాష్ట్రంతో కలపడం కానీ నిషేధమైనప్పుడు అటువంటి చర్చ జరగకుండా, అటువంటి ప్రయత్నం చేయకుండా ఎట్లా ఈ మండలాలను తీసుకుపోయి దానిలో కలిపినారు ఒకటి. పోనీ ఈ మండలాలలో అట్లా కలపడానికి కావాల్సినటువంటి మిగతా ఏమన్నా చేసినారా, ఎక్సర్సైజ్ చేసినారా? నిన్నటికి నిన్న బృందాకారత్ కూడా హైదరాబాద్కు వచ్చి పోలవరం బాధితులను కాపాడడంలో ఇక్కడ ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం కాదు, మీరు పార్లమెంటు విఫలమైంది. మీ పార్లమెంటు ప్రజా అభిప్రాయానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక రాష్ట్రం నుంచి కొన్ని మండలాలను గుత్తత్ పెట్టుబడిగా తీసుకుపోయి వేరే రాష్ట్రంలో కలిపేసింది. ఆ ప్రజలను అడగలేదు, ఇక్కడి వనరులను కూడా తీసుకుపోయింది. అట్లా తీసుకుపోవడం వల్ల కేవలం మండలాల్లో పోవడం అంటే మనుషులే పోలే, వనరులు పోయినాయి, విద్యుత్ కేంద్రాలు పోయినాయి, నీటి వనరులు పోయినాయి. ఇవన్నీ తీసుకెళ్ళి మీరు ఆంధ్రాలో కలిపినారు. దీనికి ఏ రాజ్యాంగబద్ధత ఉన్నది అని నేను వెంకయ్యనాయుడిని అడగదలుచుకున్నాను. బిల్లు యాక్ట్ మన దగ్గర ఉంది, ఇవాళ యాక్ట్ పబ్లిక్లో ఉంది. పబ్లిక్లో ఎక్కడ చెప్పలేదే, యాక్ట్లో ఎక్కడ లేదే ప్రధానమంత్రి హామీ ఇచ్చినాడు అని చెప్పి. కేవలం కాంగ్రెస్ని మీ దూకుడుతో, మీ దుందుడుకుతనంతో, మీ మాటకారితనంతో వాళ్ళని జీరో చేసి, వాళ్ళు చెప్పకపోయినా సరే మీరు వచ్చిన తర్వాత ఆ రోజు ప్రధాని మాకు హామీ ఎక్కడ రికార్డులో లేదు, ప్రధాని హామీ ఇచ్చినాడు అన్నట్టు. 7 మండలాలను కలపడానికి అయితే ఇక్కడ 7 మండలాలు కలపడానికి ఎక్కడ లేదు. ఎవరైనా న్యాయబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారనంటే నిజంగానే మీకు ఆ గ్రామాలు ఏవైతే మీ ముంపుకు వస్తాయో ఆ గ్రామాలను తీసుకుంటే పర్వాలేదని తెలంగాణ వాదులు కూడా అప్పుడు అన్నారు. కానీ అట్లా కాకుండా బూర్గుంపాడు లాంటి మండలంలో ఒక 4 గ్రామాలు పోయినా కూడా మండలం మాకు ఏమని, లేదా ఇంకొక దగ్గర 3 గ్రామాలు పోయినా మొత్తం మండలంలో ఉన్న 20 గ్రామాలు, ఇది ఏం పంపిణీ ఇది? దీనికి రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడున్నది? ఏ చట్టం ప్రకారం మీరు దాన్ని తీసేసుకున్నారు? ఇప్పుడు దాని మీద నిజంగానే సవరణ జరగాల, మళ్ళీ దాని మీద ఓటింగ్ జరగాలి, మళ్ళీ దాని మీద అందరూ సింపుల్ మెజారిటీనో ఇంకే మెజారిటీనో మరి పబ్లిక్గా ప్రభుత్వ వైఖరి ఏమిటో దాన్ని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవది, నిజంగా ఇవాళ సవరణ జరగాలని నేను కూడా కోరుకుంటున్నా, కానీ అది తెలంగాణ పక్షాన ఉన్నటువంటి తప్పులను సవరించడానికి జరగాలి. సవరణలో ఏ అంశాలు రావాలి ఒకసారి నేను వచ్చే ముందు, నిన్న చాలా స్పష్టంగా చాలా ఆదరబాదరగా రాజకీయ ఉద్దేశంతోనే బిల్ పెట్టింది కాంగ్రెస్ అన్నారు. అంటే పార్లమెంట్లో రాజకీయ ఉద్దేశాలు లేకుండా బిల్లులు పెడతారని అనుకుంటే మరి ఆయన పెద్ద పార్లమెంటేరియన్, ఆయన అవగాహనకు వదిలేద్దాం. అది రాజకీయం లేకుండా బిల్లులు పెట్టరు ఎవరు. బిల్లు ప్రతి చర్య వెనుక, ప్రతి నిర్ణయం వెనుక, ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏ చిన్న బిల్లు వెనుక రాజకీయ కోణం ఉంటుంది. తెలంగాణ అనేది ఒక రాజకీయ ప్రక్రియ, ఖచ్చితంగా రాజకీయాల కోసమే బిల్లు పెడతారు. ఈ బిల్లు పెట్టినప్పుడు
మా మద్దతు లేనిది బిల్లు పాస్ కాలేదని ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తున్నాడు కదా, మేమే తెలంగాణ తీసుకొచ్చిన మన లక్ష్మణ్ చెప్తున్నాడు కదా. అప్పుడు మీరు ఏం చేసినారు? అప్పుడు ఈ రాజకీయాలను ఎందుకు ఎదిరించలేకపోయినారు? అప్పుడు ఎందుకు మీకు కావాల్సిన అన్నింటినీ దానిలో చేర్చుకొని తెలంగాణ వాళ్ళని మోసం చేసినారు? ఇవి అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఎవరో మనం అడగాల్సిన అవసరం కాదు. ఇవాళ వెంకయ్యనాయుడిని పల్లకిలో కూర్చోబెట్టుకుని మోస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ వాళ్ళమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వీటన్నిటిని లేవనెత్తాల్సినటువంటి అవసరం. బిల్లులో ఉన్న అంశాలను మళ్ళీ మాట్లాడదాం. కానీ ఇవాళ ఒక చట్టం పాస్ అయ్యి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక రాష్ట్రం ఏర్పడి దానికి ఒక ప్రభుత్వం ఎన్నికలు ప్రక్రియ అంతా జరిగిన తర్వాత ఏం మార్చడానికి నువ్వు బిల్లు పెడతా ఉన్నావు? అంటే ఏం మార్చాలనుకుంటున్నావు? రాజ్యాంగాన్ని మార్చుతామా అని మరి పత్రికల్లో టీవీలలో అట్లా వచ్చింది. వాళ్ళ తరం కావద్దు. రాజ్యాంగం ఇట్లా ఊరికనే మార్చేసి ఆర్టికల్ 3ని తీసేయడమో లేకపోతే ఇంకోటి చేయలేరు. మళ్ళీ దానికి రాష్ట్రాల ఆమోదం అంతా కావాలి. రాజ్యాంగాన్ని కనుక మీరు ఏమన్నా ఇది చేయాలని అనుకుంటే పోనీ రాజ్యాంగ సవరణ దేనికి తెస్తారు? ఏ యాక్ట్లో? ఇది ఇవాళ వచ్చింది కేవలం చట్టం. మీ ప్రభుత్వం అంటే అది బీజేపీ ప్రభుత్వం మనం తప్పుగా వాడతాం. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి పార్టీ ఉండదు. ఎవరు అధికారం భారత ప్రభుత్వం చేసింది. ఇవాళ కూడా భారత ప్రభుత్వమే ఉంది. మీరు ముందుగా ఏ సవరణలు తీసుకొస్తారో చెప్పండి. ఆ సవరణలకి ఒకవేళ అది ఆర్టికల్ 3 పరిధిలో కనుక ఉంటే ఇక్కడి శాసనసభ ఆమోదం పొందకుండా, మీరే కదా ఆర్గ్యూ చేసింది, ఇక్కడ శాసనసభ ఆమోదం పొందకుండా మేము ఎట్లా చేస్తామని చెప్పినారు కదా. మీరు ఏ సవరణ తెచ్చినా ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి ఖచ్చితంగా దాన్ని తెలంగాణ శాసనసభ ఆమోదించాలి, తెలంగాణ ఆంధ్ర శాసనసభ ఆమోదించాలి, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించాలి. ఈ 2 శాసనసభలు ఆమోదించిన తర్వాత మాత్రమే అది ఢిల్లీ దాకా పోవాలి. వెంకయ్యనాయుడు దానికి సవరణ తీసుకురావాలి. ఇవి తెలియకుండా మాట్లాడినాడా లేకపోతే ప్రొవొకేషన్ కోసం మాట్లాడినాడా, తన అవసరాల కోసం మాట్లాడినాడా, ఇదేం స్పష్టత లేదు. ఒకటి నిజానికి ఇటువంటి వ్యవహారాలు మాట్లాడే మంత్రిత్వ శాఖలో ఉన్నాడు ఆయన. రాష్ట్రాల విభజనకు సంబంధించిన ఏ విషయమైనా సరే రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ మాట్లాడాలా. వీరికి ఏం అవసరం మాట్లాడాడు? అది అంటే ఇవాళ అడిగేవాడు లేడు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎట్లయిందని అంటే మొత్తం మా చేతిలో ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి స్థితికి తెలంగాణ భయభ్రాంతులకు గురి చేసేటువంటి రీతిలో తమ రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి దిశగా ఇది ఒక ఇవాళ రాజకీయ చర్యకి వాళ్ళు పూనుకుంటున్నారు. పోనీ రాజకీయ చర్య రాజకీయ ప్రక్రియ కావాలన్నా, రాజ్యాంగబద్ధంగా ఇది శాసనసభకు పోవాలన్నా కూడా, పార్లమెంటుకు పోవాలన్నా కూడా ఈ 2 శాసనసభల ప్రమేయం లేకుండా అది పార్లమెంటుకు వెళ్ళడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకెవరు దిగి వచ్చినా సరే అటువంటిది పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర విభజన తర్వాత 2 చోట్ల ఎన్నికలు జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ వల్లనే 7 మండలాలను కలిపేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారని తెలంగాణ వాదులు అప్పుడు చాలా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూడా ఒకవేళ సవరణల పేరుతో తెలంగాణకు నష్టం చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. అలాంటి ఆందోళన అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఇవాళ ఇప్పుడు నాకు ఒకటి ఇవాళ నిజంగా నేను కూడా కోరుకున్నా కొన్ని సవరణలు జరగాలి. ఏం సవరణలు జరగాలి? ఏవైతే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయో ఆ సవరణలు జరగాలి. ఇవాళటి వరకు భారతదేశంలో ఉమ్మడి రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. భారత రాజ్యాంగంలో 2 రకాల రాజధానులను గురించి మాత్రమే ప్రస్తావన ఉంది. ఒకటి నేషనల్ క్యాపిటల్ గురించి ప్రస్తావన ఉంది, 2 స్టేట్ క్యాపిటల్ గురించి ప్రస్తావన ఉంది. ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది అనేటువంటిది రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. ఇవాళ ఆంధ్ర ప్రజల క్యాపిటల్ గురించి మీరు చట్టాన్ని ఒకసారి చదివితే 45 రోజుల్లో ఆంధ్ర ప్రజలకి ఒక క్యాపిటల్ సిటీని నిర్మిస్తాము, చెప్తాము ఎక్కడనో అని చెప్పినారు. ఇవాళకి 6 నెలలు అయింది. 6 నెలలు అంటే 180 రోజులు, 140 రోజులు, 200 రోజులు అయింది. ఈ 200 రోజులు ఎందుకు చెప్పలేకపోయినారు? మీరు ఎన్నికలైన తర్వాత 45 రోజుల్లోనే చెప్తామని చెప్పినారు కదా. మీరు దానికి సవరణ చేసుకోండి, మీ పొరపాటుకి సవరించుకోండి. రెండవది ఉమ్మడి క్యాపిటల్ అనేది ఎక్కడ లేదు. జాయింట్ క్యాపిటల్ రేపు ఒక ఫన్నీ ఇది జరగబోతున్నది. మరి అది ఎంతవరకు రాజ్యాంగ బద్ధమో, ఎంతవరకు భారత సార్వభౌమాధికారానికి భంగం కాదో వాళ్ళే చెప్పాలి. ఒక గవర్నరు ఒకేసారి జెండాలు ఎగిరేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. రిపబ్లిక్ డే రోజు 2 చోట్ల, రిపబ్లిక్ డే రేపు రాబోతున్నది. ఈ రిపబ్లిక్ డేకు 2 చోట్ల ఒకే గవర్నర్ జెండా ఎగరేస్తుంది. ఇది ఎక్కడ ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరిగే రాష్ట్రాల విభజన జరిగాయి, ఎప్పుడు జరగల. అంతకుముందు విభజన అనేటువంటిది ఎటువంటి రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ స్ఫూర్తితో జరిగినాయి. కాబట్టి విభజన జరగడానికంటే ముందే ఐఏఎస్ లొకేషన్ జరిగింది, విభజన జరగడానికి ముందే గవర్నర్ల నియామకం జరిగింది, విభజన జరగడానికి ముందే ఏర్పాట్లన్నీ జరిగినాయి. మీరు ఈ ఏర్పాట్లని విభజన జరగకముందు కాంగ్రెస్ తప్పు చేసిందని అనుకుందాం, ఆదరాబాదరాగా చేసిందని అనుకుందాం. మీ దగ్గరికి ఒక 400 మంది ఆఫీసర్ల ఫైల్ వస్తే 4 నెలల నుంచి మీరు ఆ పోస్టింగ్స్ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నప్పుడు మీకు ఏ రకమైనటువంటి మోరల్ ఇది ఉంటుంది కాంగ్రెస్ అసమర్థత గురించి మాట్లాడడానికి?
ఆఫ్టర్ ఆల్ 450 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, కొన్ని 600 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళ పోస్టింగ్స్ నరేంద్ర మోడీ ఏ అక్కర్లే, కరీంనగర్కి ఎవరు ఎస్పీ, ఇవన్నీ వాళ్లకు ఆల్రెడీ వాళ్ళ రికార్డ్స్ ప్రకారం విభజన జరిగింది. ప్రత్యూష్ సిన్హా ఒక 3 నెలల పాటు కూర్చొని ఆ పని చేసింది, 2 నెలల పాటు కూర్చొని పని చేసింది. మీ ఆఫీస్కి వచ్చి ఇప్పటికి 3 నెలలు అవుతుంది, 2 నెలల 3 సార్లు తిప్పి పంపినారు దాన్ని. మీరు కొత్తగా పోస్టింగ్స్ ఇవ్వట్లే, ఆఫీసర్ల రికార్డ్స్ ప్రకారంగా వాళ్ళు ఎక్కడ ఉండాలనేటువంటి దాన్ని విభజన చేసి పంపించినారు. మీరు దాన్ని వేయకుండా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. మీరు వేయకుండా ఈ రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాలని అపహాస్యం చేస్తూ ఉన్నారు. పాపం చంద్రబాబు నాయుడు ఎంతో పెద్ద డ్రీమ్ తోటి కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలతో ఒక క్యాపిటల్ సిటీ కట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ క్యాపిటల్ సిటీ కట్టుకోవడానికి అక్కడ ఒక కలెక్టర్ కావాలి, రెవెన్యూ ఆఫీసర్ కావాలి, లేకపోతే ఇంకొక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావాలి, లేకపోతే ఇంకొక క్యాపిటల్ బోర్డుకు కావాల్సిన ఒక డైరెక్టర్ కావాలి. వీళ్ళని ఎవరిని వేసుకోవాలి ఆయన? అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఒక కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఆఫీసర్లందరినీ పెట్టుకొని వాళ్ళు ఉట్టిగానే జీతాలు ఇచ్చుకుంటూ వీళ్ళెవరు పని చేయకుండా ఇక్కడ ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తున్నారు మీరు? నిజంగా సవరణ జరగాలంటే దాని మీద జరగాలి. నెల రోజులలో ఈ చట్టం ప్రకారం మళ్ళీ మీరు సవరణ తీసుకొచ్చి నెక్స్ట్ మంత్ లోపు మేము అందరి ఆఫీసర్లను పోస్ట్ చేయడానికి అనుమతిస్తున్నాం, 2 రాష్ట్రాలకనే జరగాలి. రెండోది, ఈ జనవరి 26 లోపు ఒక కొత్త గవర్నర్ని ఆంధ్ర రాష్ట్రానికి వేయండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ గవర్నరు ఇంటర్మీడియట్ బోర్డు సమస్య వచ్చింది, ఈ మినిస్టర్ తోటి ఒక రకంగా ఉన్నారు, ఆ మినిస్టర్ తోటి ఒక రకంగా ఉన్నారు. ఈ మినిస్టర్ చెప్పింది విన్నారు, ఆ మినిస్టర్ చెప్పింది ఉన్నారు. ఈ మినిస్టర్ ఈయన ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినాడు, ఆ మినిస్టర్ ఆయన ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చి ఎందుకు గవర్నర్ మధ్యలో? ఐ మీన్ సీరియస్లీ, మరి ఉమ్మడి గవర్నర్ ఎందుకు? ఇంకా 2 ఫైళ్ళు ఆయనే సంతకం పెడితే ఎట్లా ఉంటుంది ఇది? మనం ఇది ఎట్లా ఉంటుంది అని అంటే కోతి పిల్లుల కథలాగా ఉంటుంది. ఎవరి చేతిలో ఉన్నాయి అధికారాలు? ఈ పిల్లి చేతిలో ఉన్నాయా, ఆ పిల్లి చేతిలో ఉన్నాయా? రొట్టె ముక్క కోసం కొట్లాడుకున్న కోతులలాగానే ఉంటుంది. డ్రైవర్ పద్ధతిలో వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇది సవరించాలి, సవరించి ఉమ్మడి గవర్నర్ని తీసేయాలి. నేను సవరించాలంటున్నా. ఒకటి, ఉమ్మడి రాజధాని అనేది సవరించాలి. వాళ్ళ కొద్దిగా రాజధాని కడుతున్నారు, ఆ రాజధానిలో నాయకులు ఉండాలి, అధికారులు ఉండాలని చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు. డిపార్ట్మెంట్లు అక్కడే ఉండాలని చెప్తున్నాడు. మరి అక్కడ ఉన్నప్పుడు అది రాజధాని అవుతుంది కదా. మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలి? నువ్వు కూడా అక్కడే ఉండాలి కదా. ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉండాలి, అధికారులు ఎక్కడ ఉంటే, యంత్రాంగం ఎక్కడ ఉంటే పాలన కూడా అక్కడే ఉండాలి. 4 వ్యవస్థలండి. ఇక 3వ వ్యవస్థ చాలా ప్రధానమైనటువంటి వ్యవస్థ, న్యాయస్థానం. అసలు ముఖ్యమంత్రి సపరేట్ అయ్యిండు, ఎన్నికలు సపరేట్గా అయినాయి, మంత్రులు సపరేట్గా అయినరు, మీ అధికారులు సపరేట్గా అవుతున్నారు. న్యాయ వ్యవస్థ ఎందుకు సపరేట్ కాకూడదు? గుంటూరులో వాళ్ళకు కూడా ఒక కోర్టు రావాలి, వాళ్ళకు ఒక హైకోర్టు ఉండాలి. ఇది లేకుండా ఇక్కడే ఉమ్మడి హైకోర్టు పెట్టి ఈ ప్రభుత్వం నచ్చకపోతే ఈ ప్రభుత్వం కేసులను ఆపడం, ఆ ప్రభుత్వం ఇవాళ మీరు ఫాస్ట్ గురించి చెప్తా ఉన్నారు. అసలు ఫాస్ట్ గురించి కాదు, నాకు చాలా ఫన్నీయెస్ట్ జడ్జిమెంట్ ఏమంటే, ఏదో మరి అది జడ్జిమెంటా కామెంటా, జడ్జిలు అట్లా కామెంట్ చేయొచ్చా నోటికి వచ్చినట్టు? నేను చాలా ఇగ్నోరెంట్, నాకు తెలియదు లా గురించి. ఏదో ఒక పత్రికలో ఇట్లా పన్నులు వేసి నెంబర్ ప్లేట్లు మార్చడం వల్ల ప్రభుత్వానికి 200 కోట్లు 100 కోట్లు లాభం వస్తుంది, బాధుతుంది ప్రభుత్వం అని అన్నారు. ఆ పేపర్ చదివిన న్యాయమూర్తి ఇంకొక ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి ఒక లిటిగేషన్ వేసి, ఆ న్యాయమూర్తి కూడా అరే అట్లా మారుస్తారు నెంబర్ ప్లేట్లు అంటే, మీకోసం ఒక పౌరుడు 2 గంటలు వచ్చి మీ దగ్గర వచ్చి నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకోమని ఎట్లా అడుగుతారు మీరు అని అన్నాడు. 20 ఏళ్ళకు 30 ఏళ్ళు మా ఊర్లో, మా యాస్వాడ అనే ఒక ఊరు మానేరు డ్యాంలో మునిగిపోతే ఇప్పటికి 40 ఏళ్ళ నుంచి మీ కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి, రైతులు తిరిగి చచ్చిపోయినారు. దాని గురించి నీకు జవాబుదారీతనం లేదు కోర్టుకి. కానీ నంబర్ ప్లేట్ మార్చుకోవడం అనేది ఆర్టీఏ చట్టం ప్రకారం ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారం. ఎందుకంటే దాని మీద పన్ను ఉంటుంది, దాని ద్వారా పొల్యూషన్ వస్తుంది, లెవీస్ వేస్తుంటారు. నేషనల్ పర్మిటా, రీజనల్ పర్మిటా, స్టేట్ పర్మిటా అనేటువంటిది ఉంటుంది. ఈ స్టేట్లో తిరిగే వాహనానికి ఎంత పన్ను ఉండాలో ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంటారు. ఇవాళ అట్లా చేయడం వల్ల 70-80 కోట్ల రూపాయలు ఇవాళకి కూడా మీ అకౌంట్లకి పోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్కే డబ్బులు కడతా ఉన్నారు. వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోనియకుండా ఒక జడ్జి అక్కడ కూర్చొని ఇటువంటిది ఆపి ఒక తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసినాడని అనుకోవడానికి అవకాశం ఉంది కదా. అంటే న్యాయ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకున్నారు, ప్లస్ అధికారాలని ఉమ్మడి క్యాపిటల్ పేరుతోటి మీ చేతిలో పెట్టుకున్నారు, ప్లస్ గవర్నర్ పేరుతోటి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకున్నారు. ఆయన ఇప్పటికీ మన గవర్నర్ గారు పాపం ఆయన ఏం చేయాలో అర్థం కాక ప్రతిసారి ఢిల్లీకి పోవాల్సి వస్తారు. ఢిల్లీలో అపాయింట్మెంట్ ఉండదు, ఉన్న అపాయింట్మెంట్ కూడా వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉండదు. అంటే ఇన్ని ఉన్నాయి కదా, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని నేను భావిస్తున్నాను. రాజ్యాంగంలో లేవివి గవర్నర్ విధులు అన్నప్పుడు గవర్నర్ ఒక రాష్ట్రానికే రాజ్యాంగ అధిపతి అని చదువుకున్నాం, కానీ 2 రాష్ట్రాలకు అధిపతి 3 రాష్ట్రాలకు అనేది లేదు. ఒక ఇన్ఛార్జిగా ఉంటే 1-2 నెలల్లో ఒక దీనిలో ఉంటాడు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ రేపు ప్రాబ్లం అది.
అవును సార్. రేపు 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 ఇక్కడ అంటే దేశంలో ఎట్లా ఉంటుందంటే ప్రోటోకాల్, అక్కడ రాష్ట్రపతి ఎగిరేసిన తర్వాత ఇక్కడ గవర్నర్లు ఎగిరేస్తారు, తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో ఎగిరేస్తారు. అంటే ఒక గవర్నర్ ఇక్కడ ఎగిరేసి ఒక హెలికాప్టర్ వేసుకొని విజయవాడకు పోయి అక్కడ ఎలిగేసి, అంటే నిజంగానే విజయవాడలో ఎగిరేస్తాడా? ఎక్కడ ఎగిరేయాలి గవర్నర్? అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్లో 26 జనవరి రోజు, 15 ఆగస్ట్ రోజు పొలిటికల్ హెడ్ క్వార్టర్లో ఎగిరేయాలి, ముఖ్యమంత్రి ఎగిరేయాలి, ప్రధానమంత్రి ఎగిరేయాలి. ఇవాళ రాష్ట్రపతి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్ ఢిల్లీ కాబట్టి అక్కడ నుంచి ఎగిరేస్తాడు. తెలంగాణ గవర్నర్ తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్లో వేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏమో అడ్మినిస్ట్రేషన్ హెడ్ క్వార్టర్ అంతా మేము విజయవాడకు పంపిస్తున్నాం అంటున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ మొన్న కూడా చదివిన విజయవాడలో ఎగిరేస్తాడు గవర్నర్ అని చెప్తున్నారు. మరి విజయవాడలో గవర్నర్ ఎగిరేసినప్పుడు విజయవాడనే అవుతుంది కదా రాజధాని. అంటే ఇవన్నీ మౌలికమైనటువంటి రాజ్యాంగ సవాళ్ళు, రాజ్యాంగంలో ఉన్నటువంటి సవాళ్ళు. అట్లాగే పోలవరం గురించి తీసుకున్నటువంటి నిర్ణయం కూడా, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇవాళ ఎగ్జిస్టింగ్ నామ్స్ ప్రకారం ఒక ప్రాజెక్ట్ టేకప్ ఇనిషియేట్ చేసినప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు ఆ ప్రాజెక్ట్ రాలే, పోలవరం అనే ప్రాజెక్టు అప్రూవల్ రాలేదు. తర్వాత మీరు రాష్ట్ర విభజన బిల్లులో పెట్టినారు. అది ఒక బిల్లులో పెట్టి ప్రాజెక్ట్స్ కట్టి కొన్ని లక్షల మంది 2 లక్షల కుటుంబాలని మేము బయటికి పంపిస్తాం, తరిమేస్తామని అంటే అది రాజ్యాంగ విరుద్ధం. దాన్ని సవరించాలి. ఆ ప్రతి గ్రామంలో ప్రజాభిప్రాయం సేకరించాలి. ఆ భూసేకరణ చట్టానికి సంబంధించిన దాని ప్రకారం వాళ్ళకందరికీ కంపెన్సేషన్ చెల్లించాలి. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి ఎవరైతే ముంపు గ్రామాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాజెక్టులో వాటా ఇస్తారా, లేకపోతే మిగతా దానిలో భాగస్వామ్యం ఇస్తారా, లబ్ధిదారులుగా వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు, ఇవన్నీ మీరు చెప్పాలి. చెప్పి వాళ్ళ అంగీకారం లేకుండా ఈ భూమి మీద నుంచి అక్కడ ఆదివాసులను తరలించడానికి లేదు. మరి దానికి చట్టం సవరణ తీసుకురండి, ఆ పద్ధతిలో పోండి. అట్లా పోవట్లే. అసలు పోలవరానికి అనుమతులు ఎప్పుడు వచ్చినాయో తెలియదు. మొన్నటిదాకా అనుమతులు లేవని చెప్పినారు. ఇవాళేమో 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని అంటున్నారు. ఇది ఓకే, పోలవరం పూర్తి చేయండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న నిబంధనల ప్రకారం మనం బాబ్లీలో ఎందుకు గొడవ పెట్టినాం, లేదా కృష్ణా రివర్ మీద వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ మీద ఎందుకు గొడవ పెడుతున్నాం? అంటే మన భూభాగం మునుగుతుంది, లేదా మనకు నీళ్లు రావాల్సినటువంటి వాటా రావడం లేదు కాబట్టి కట్టొద్దని అంటున్నాం. మరి వాళ్ళ భూభాగం మునగట్లేదా అక్కడ, లేదా మనకు రావాల్సిన వాటా పోవట్లేదా? వీటి మీద సవరణ అనేటువంటి డెఫినెట్గా రావాలి. ఇంకొకటి తెలంగాణ తరఫున అంటే మనం ఇంకా ఇది ఉంటే ఇంకా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. దానికి సంబంధించి విద్యుత్ అనేటువంటి ఇష్యూ ఉంది. విద్యుత్ చట్టంలో చాలా క్లియర్గా ఇవాళ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉమ్మడి వనరులతోటి కడుతున్నారు కాబట్టి, కృష్ణపట్నం కానీ లేదా ఇక్కడ హిందూజాస్ కానీ ఉమ్మడి మనకున్న డిస్ట్రిబ్యూషన్ డిస్కమ్లు అంటాం కదా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, వీళ్ళు మనీ ఇచ్చి జెన్కోతోటి ఆ పవర్ ప్లాంట్స్ కడుతున్నారు. ఆ పవర్ ప్లాంట్ పూర్తయింది. ఆ పవర్ ప్లాంట్లో మనం పెట్టిన డబ్బులకి బదులుగా మనకి ఒక 840 మెగావాట్లో 900 మెగావాట్లో మనకు రావాలి. ఇది పూర్తయి 6 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. ట్రయల్ రన్ జరుపుకొని వాళ్ళ దగ్గర విద్యుత్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చినారు. ఇవాళటి వరకు ఏ ఒక్కడైనా ఇది అన్యాయం కదా, దీన్ని మరి వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చినారా అని కానీ వెంకయ్యనాయుడు లేకపోతే ఎల్లైనో మల్లైనా ఎందుకు అడగలేకపోయినారు? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టి తీసుకుపోయినా కూడా. రెండవది, సహజంగా పారే నీళ్ళకేమో కృష్ణా బోర్డు వేసినారు, ఒక విద్యుత్ బోర్డు వేయండి. విద్యుత్ పంపిణీ బోర్డు ఎందుకు వేయలేదు? సవరించేయండి. వెంకయ్యనాయుడు కనుక నిజాయితీపరుడు అయితే, ఆయన నిజంగానే ఒక జాతీయ పార్టీకి జాతీయ దృక్పథం ఉన్న నాయకుడు అయితే ఇమీడియట్గా ఒక ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అథారిటీ, 2 రాష్ట్రాల మధ్య పవర్ డిస్ట్రిబ్యూషన్ అథారిటీని కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేయాలి. ఈ మీరు చెప్పినట్టుగానే 55%, 45% అని మీరు లెక్కలు ఇచ్చినారు కదా, 58%, 42%, దాని ప్రకారం 52.8% ఇక్కడికి రానియండి, అక్కడ ఉండేది వాళ్ళకి తీసుకొనియండి. యూనిట్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి లాగా రెండో లెక్క కాదు, పర్ఫెక్ట్గా ఈ రాష్ట్రానికి ఎంత రావాలి, ఆ రాష్ట్రానికి ఎంత. కానీ ఆయన చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర విభజన బిల్లులో అటు తెలంగాణలో ఉన్నటువంటి కేశవరావుని ఆంధ్రలో వేశారు, ఆంధ్రలో ఉన్నటువంటి కేవీపీని ఇక్కడ వేశారు, వీళ్ళు ఎంపీ ల్యాడ్స్ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టాలో అర్థం కావట్లేదు, కాబట్టి సవరణ చేయాలంటారు. పంజాబ్ అనేటువంటిది ఎక్కడో పశ్చిమ భాగంలో ఉన్న పంజాబ్లో పుట్టినటువంటి మన్మోహన్ సింగ్ అస్సాంలో రాజ్యసభ నుంచి ఎన్నికైనాడండి. అంటే ఈయన ఇంత సంకుచితంగా ఎట్లా ఆలోచిస్తున్నాడో నాకైతే ఐఎమ్ రియల్లీ. ఎవరైనా జయరాం రమేష్ ఇక్కడ పుట్టినాడా? నిర్మలా సీతారామన్ ఇక్కడ పుట్టిందా? వెంకయ్యనాయుడు కర్ణాటకలో పుట్టిండా? అంటే ఏంది ఇది సిల్లీ ఆర్గ్యుమెంట్స్? వాళ్ళు ఒక నేషనల్ పార్లమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి పంజాబ్లో పుట్టి అస్సాంలో డబ్బులు ఖర్చు పెట్టంగా లేనిది, వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో పుట్టి కర్ణాటకలో డబ్బులు ఖర్చు పెట్టంగా లేనిది ఎంపీ ల్యాడ్స్ని. ఏమి తూర్పుగోదావరిలో పుట్టినవాడు హైదరాబాద్లో ఖర్చు పెడితే తప్పేముందండి? అంటే నాకు అర్థం కావట్లేదు లాజిక్. అండ్ ఏదో కుట్ర ఉంది. దీనికోసం ఎవ్వరు దేశాన్ని విభజించరు, ఎవరు కూడా సవరించరు చట్టాలని.
అట్లా అనుకుంటే వాళ్ళ రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు జయరాం రమేష్ ఇక్కడ కూడా ఏం కాదు మరి, కర్ణాటక కర్ణాటక ఇక్కడ కర్ణాటకలో ఉండి ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు మరి, 2 సార్లు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినాడు. అంటే ఇది ఎందుకు ఇంత సంకుచిత ధోరణి వస్తుంది, ఎందుకు వస్తున్నది అని అంటే ఒక ప్రాంతం మీద ద్వేషం ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి సంకుచిత ధోరణి వస్తుంది. ఏమైంది విభజన చట్టంలో, మన రాజ్యసభ సభ్యులలో ఎక్కువ మంది సభ్యులు ఆంధ్ర నుంచి ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ పార్టీలన్నీ ఆంధ్ర ఆధిపత్యంలో ఉండే కాబట్టి కాంగ్రెస్ నుంచి ఈవెన్ కేవీపీ రామచంద్రరావు కూడా తెలంగాణకు వచ్చిండు ఇప్పుడు పంపిణీలలో. వి హనుమంతరావు ఆంధ్రాకు పోయినాడు, ఖర్చు పెట్టండి. వి హనుమంతరావు విజయవాడలో ఖర్చు పెడతాడు, కేవీపీ రామచంద్రరావు కరీంనగర్లో ఖర్చు పెడతాడు, తప్పేముంది దానిలో. లెట్ దెమ్ అడాప్ట్ బై. ఇప్పుడు అస్సామును అడాప్ట్ చేసుకోగలేంది, నువ్వు కర్ణాటకను అడాప్ట్ చేసుకోగలేంది, తెలంగాణ అంటే ఎందుకు కోపం నీకు? లేదా తెలంగాణోడికి ఆంధ్ర అంటే ఎందుకు కోపం ఉండాలి? మనం కలిసే కదా ఉండాలి, తెలుగు వాళ్ళమే కదా, భాష ప్రాబ్లం లేదు కదా, నైసర్గిక స్వరూపంలో ఇంకేమో పెద్ద తేడా లేదు కదా. కట్టేయని హనుమంతరావు తుఫాన్ షెల్టర్లు కట్టేయని, అట్లా కేవీపీ రామచంద్రరావు కరువు ప్రాంతాల్లో ఖర్చు పెట్టిన ఎవరు వద్దన్నారు వాళ్ళని? అది ఒక సిల్లీ రీజన్. అది దీని వెనుక ఖచ్చితంగా ఇందాక కోదండరామ్ గారు చెప్పినట్టు ఇంకా ఏదో కుట్ర ఉంది అని అనుమానించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది జరుగుతుంది కూడా. ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి ఉన్న దూకుడు ఒక ధోరణి చూస్తుంటే, దుందుడుకుతనం చూస్తుంటే డెఫినెట్గా వాళ్ళకి ఫేవరబుల్ స్టేట్స్, నాన్ ఫేవరబుల్ స్టేట్స్ అనేటువంటి డివైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు బెంగాల్ కేటగిరీలో తెలంగాణను కలపదలుచుకున్నారు. వాళ్ళు కలపదలుచుకొని చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఫేవరబుల్ స్టేట్స్లో వేసుకోదలుచుకున్నారు. దానికోసం ఈ ఎత్తుగడలు, ఈ కసరత్తులంతా చేస్తున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, పార్లమెంట్ అంటే లేకపోతే రాజ్యాంగం అంటే వెంకయ్యనాయుడు చదివే భగవద్గీత కాదు. దాన్ని నాకు భాగస్వామ్యం ఉంటుంది, మీకు భాగస్వామ్యం ఉంటుంది, తెలంగాణ వాడికి ఉంటుంది, ఆంధ్ర వాడికి, అందరికీ ఉంటుంది. కాబట్టి అందరి యాక్సెప్టెన్స్ లేకుండా నీకు అసలు ఎవరికి చెప్పలే ఇప్పటివరకు మేము సవరించబోతున్నాం అని, ఎవరికి చెప్పకుండా జయరాం రమేష్తుడు ఎట్లా మాట్లాడినావు? మాట్లాడాల్సింది కూడా జయరాం రమేష్తుడు కాదు, మాట్లాడాల్సింది వెంకయ్యనాయుడు కాదు. ఒకవేళ అటువంటి అభిప్రాయం ఉంటే లెట్ యువర్ హోమ్ మినిస్టర్ కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ తెలంగాణ ఎంపీస్ అండ్ ఆంధ్ర ఎంపీస్, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోమనండి. ఎవరు వెంకయ్యనాయుడు ఎవరండి? ఒక మెంబరు మొత్తం మినిస్ట్రీలో, ఈజ్ నాట్ మోడీ. ఇన్ మోడీ కెనాట్ డూ దట్. మోడీ కూడా హోమ్ మినిస్ట్రీ ద్వారా చేయించాలి. ఆయన కూర్చొని నేను మళ్ళీ ఈ ఊరు తీసి అటేస్తా ఆ ఊరు ఇట్లా అనడానికి లేదు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. మీరు ఆ పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళని అడగండి, ఏమున్నాయో వాళ్ళు చెప్తారు. మీరు వీళ్ళకి ఎవరికి అడగకుండా మీరు నిజంగానే అట్లా చేయాలనుకుంటే మీ ప్రెసిడెంటో మీ ప్రధానమంత్రో ప్రతిపక్ష నాయకులను, ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా వాళ్ళందరితోటి ఒక లెటర్లు రాసి మీటింగ్ పెట్టి మేము ఇట్లా సవరించాలనుకుంటున్నాం అని చెప్పాలి. మీరు ఫ్రెండ్స్ మేము ఎయిర్పోర్ట్లో కలిసినాం, కాఫీ క్లబ్లో కలిసినాం, లేకపోతే ఎక్కడో నైట్ క్లబ్లో కలిసినాం, మేము జయరాం రమేష్కి చెప్పినా అంటే వాట్ ఈస్ దిస్? దేశంలో ఏమైనా ప్రభుత్వం నడుస్తుందా, లేకపోతే మీ ఇదేమైనా నడుస్తున్నదా? అది ఇంకో ప్రజల గురించి మీరిద్దరు కలిసి ఎట్లా మాట్లాడతారు? ఆఫ్టర్ ఆల్ దట్ ఇష్యూ ఇస్ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలకు సంబంధించి. నువ్వు ఆంధ్రాకు రిప్రజెంట్ చేయట్లేదు, కర్ణాటక రిప్రజెంట్ చేస్తున్నావు. ఇవాళ కర్ణాటక కూడా ఆంధ్రకు రిప్రజెంట్ చేస్తున్నాడు. మీరిద్దరు కలిసి ఎట్లా తెలంగాణకు సంబంధించిన భవిష్యత్తుని లేదా ఆంధ్రకు సంబంధించిన భవిష్యత్తుని లెట్ యూ ఐ మీన్ మీరు ఒక మంచి సిస్టమేటిక్గా బండి, రాజ్యాంగం ఏం చెప్తుందో దాని ప్రకారం బండి. లేదు మీరు ఏమైనా పొరపాట్లు జరిగినాయనుకుంటే మీరు అఖిల పక్షాన్ని పిలవండి, పార్లమెంట్లో ఉన్న పక్షాలను పిలవండి, ప్రధాన ప్రతిపక్షాన్ని పిలవండి, సోనియా గాంధీనో లేకపోతే మల్లికార్జున ఖార్గేనో పిలవండి, పిలిచి కూర్చోబెట్టి ఒక పార్లమెంటరీ ప్రాసెస్లో దీన్ని చేయాల్సి ఉంటుంది తప్ప వెంకయ్యనాయుడు గుంటూరులో మాట్లాడుకుంటూ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతిలో కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఎంపీలు దాన్ని తక్షణమే ప్రధానమంత్రి దృష్టిగా, ఇంకొక దృష్టిగా వాళ్ళ ఎజెండా ఏమిటనేది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ చక్రపాణి గారు. మొత్తానికైతే వెంకయ్యనాయుడు చేసిన కామెంట్స్ తెలంగాణ వాదాలు నిజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది నేను ఖచ్చితంగా కుట్ర ఉందంటే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నెక్స్ట్ కార్యక్రమం కొనసాగుతుంది.